అమెరికా అధ్యక్షుడైన తర్వాత నిత్యం వివాదాల్లో ఉంటున్నటువంటి ట్రంప్ మరో వివాదానికి కేంద్ర స్థానంగా నిలిచాడు. అమెరికా రాజకీయాల్లో ఈ మరోసారి సంచలనం కూడా ట్రంప్ కారణంగా రేగింది. జెఫ్రీ ఎన్స్టైన్ వంటి వివాదాస్పద వ్యక్తితో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించినటువంటి ట్రంప్ ప్రత్యక్షంగా మీడియా సంస్థలపైనే $10 బిలియన్ దావా వేశారు. ఏమిటి ఈ వివాదం అనుకున్నటువంటి అసలు కథ? వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఏం చెప్పింది? ట్రంప్ ఆగ్రహానికి కారణం ఏంటి? ఈ స్టోరీలోకి వెళ్ళి చూద్దాం. అమెరికాలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒక ఆరోపణతో వార్తలకు కేంద్ర బిందువయ్యారు. సెక్స్ ట్రాఫికింగ్ కుంభకోణంలో 2019లో అనుమానాస్పద మృతి చెందినటువంటి జెఫ్రీ ఎప్స్టైన్ కు ట్రంప్ కు సంబంధం ఉన్నాయంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం 2003లో జెఫ్రీ ఎప్స్టైన్ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ స్వయంగా గీసినటువంటి ఓ శృంగారాత్మక చిత్రం పంపించి అందులో హ్యాపీ బర్త్డే, నీ ప్రతిరోజు ఓ అందమైన రహస్యంగా మారాలని ఆకాంక్షిస్తున్నా అంటూ రాశారని పేర్కొంది. ఈ కథనంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి లేఖను పంపలేదని, ఆ కథనంలో చెప్పింది పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ట్రంప్ వాల్ స్ట్రీట్ జర్నల్ యజమాని రూపర్ట్ మర్దోక్, న్యూస్ కార్పొరేషన్ CEO రాబర్ట్ థామ్సన్ సహా కథనం రాసినటువంటి ఇద్దరు రిపోర్టర్లపై అమెరికా మియామి ఫెడరల్ కోర్టులో $10 బిలియన్ అంటే మన కరెన్సీలో 86,000 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వల్ల తన పరువుకు భంగం కలిగిందని, ఆర్థికంగా నష్టపోయానని ట్రంప్ కోర్టులో వివరించారు. ఇక ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లుగా టెస్లా CEO ఎలాన్ మస్క్ కూడా ఇటీవల ట్రంప్ ఎప్స్టైన్ సన్నిహిత సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990-2000 మధ్య కాలంలో ఫ్లోరిడాలో ఇద్దరు పక్కపక్కనే నివసించేవారట. అంతేకాదు, గతంలో ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఎప్స్టైన్ అద్భుతమైన వ్యక్తి, అతను కూడా నాతో పాటు అందమైన యువతలను ఇష్టపడతాడు అన్న వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింతగా చర్చనీయాంశంగా మారింది. 2006 తర్వాత ఎప్స్టైన్ తో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ కు ఎదురుగా ఇంకా ఎన్ని వివాదాలు వచ్చేవి అనేది చూడాలి, కానీ ఈసారి ఆయన ఎదుర్కొంటుంది మాత్రం న్యూస్ ఇండస్ట్రీనే. FBI దర్యాప్తులో అనేక రాజకీయ నాయకుల పేర్లు ఎప్స్టైన్ తో లింక్ అయి బయటపడిన సందర్భంలో ట్రంప్ పై వచ్చిన తాజా ఆరోపణలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి. కానీ ఆయన మీడియాపై వేసిన $10 బిలియన్ దావా మాత్రం ఇప్పటికే అమెరికా పత్రికా ప్రపంచంలో దుమారం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి.